హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్. బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ కనుక ఓన్లీ ఆ పెన్నిస్ దగ్గర స్కిన్ మీదే ఉంటే దాన్ని బెలనైటిస్ అంటాము. ఆ స్కిన్ నుంచి లోపల హెడ్ ఉంటుంది కదా, పెన్నిస్ హెడ్ గ్లాండ్స్ అంటాము, యూరిన్ వచ్చే ఆ పార్ట్, అక్కడ కనుక ఇన్ఫెక్షన్ వచ్చేస్తే దాన్ని బెలనోపోస్తైటిస్ అంటాము. బెలనైటిస్ అంటే ఓన్లీ స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్. బెలనోపోస్తైటిస్ అంటే ఆ స్కిన్తో పాటు ఆ కింద ఉన్న హెడ్కి కూడా వచ్చే ఇన్ఫెక్షనే బెలనోపోస్తైటిస్ అంటాము. జనరల్గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్. ఎవరైతే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఆ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ రావటం అనేది చాలా ఎక్కువగా జరిగిద్ది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, సెక్షువల్గా వైఫ్తోనే కాకుండా బయట ఏదైనా రిలేషన్స్ ఉన్నా అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఐదర్ షుగర్ వల్ల కానివ్వండి, సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే దీనివల్ల వచ్చే సమస్య ఏంటి అని అంటే స్లోగా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా స్లోగా టెస్టిస్కి కానీ లేకపోతే సెమినల్ వెసికల్స్కి కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందనుకోండి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది, స్పర్మ్లో కదలికలు తగ్గిపోతాయి, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. ఒకవేళ సెమెన్లో ఇన్ఫెక్షన్స్ రాలేదు, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ రాలేదు అనుకుందాము, అయినా కూడా దాన్ని ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే సెక్షువల్గా కలిసినప్పుడు ఈ స్కిన్ ఇన్ఫెక్షను మీ నుంచి మీ వైఫ్కి స్ప్రెడ్ అయ్యిద్ది. సో ఎప్పుడైతే ఆడవాళ్ళకి సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వాళ్ళ హస్బెండ్ నుంచి వస్తే మగవాళ్ళకి ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా మోస్ట్లీ ఆ ఇన్ఫెక్షన్ ఆ స్కిన్ దగ్గరే ఉంటుంది ఎక్కువ శాతము. అలా కాకుండా ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్ కనుక వస్తే, మగవాళ్ళకి స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అవ్వదు. ఎందుకనంటే ఈ పాస్ వచ్చే ట్యూబ్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఆడవాళ్ళకి పాస్ వచ్చే ట్యూబ్ జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటుంది. వాళ్ళకి కనుక సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈజీగా బ్లాడర్కి వెళ్ళిపోయింది బ్యాక్టీరియా. సో ఎవరైతే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో మగవాళ్ళు, మీ గురించి కాకపోయినా మీ వైఫ్ గురించి, ఆమె హెల్త్ గురించి అయినా సరే మీరు ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ స్కిన్ ప్రాబ్లంకి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్, అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవటం. విజయవాడలో మా దగ్గర లేజర్తో కానివ్వండి లేకపోతే స్టాప్లర్తో కానీ సర్కంసిషన్ చేస్తాము. జస్ట్ డే కేర్ ప్రొసీజర్ చేయించుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ బెలనైటిస్ కానీ బెలనోపోస్తైటిస్తో కానీ బాధపడుతున్నారో మగవాళ్ళు, ఒకసారి మీ వైఫ్ గురించి ఆలోచించండి. ఆడవాళ్ళకి గనక మీ నుంచి ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా తగ్గదు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కనుక యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారితే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. అలా కాకుండా మగవాళ్ళు ముందే ఆ స్కిన్ ప్రాబ్లమ్ని కనుక సుంతి చేయించుకొని క్లియర్ చేసుకుంటే మీకు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు? స్కిన్నే లేదు కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్ రాదు. సో ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు కాబట్టి మీ వైఫ్కి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయవచ్చు. సో ఎవరైనా సరే షుగర్తో బాధపడతా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మీరు ప్రిలిమినరీగా సర్కంసిషన్ చేయించుకుంటే బెస్ట్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో ఒకసారి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.